దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మా రేవంత్ అన్న గారి ఇందిరమ్మ రాజ్యంలో మా రేవంత్ అన్న రైతులను ఎంత బ్రహ్మాండంగా కాపాడుతా ఉన్నాడో చూస్తా ఉన్నాం. కాబట్టి మరి రైతుల విషయంలో రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడతారు. అది నిజమే అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. నేను తేల్చి చేసిన ఆల్రెడీ 20 నెలలకెళ్ళి ఒక రైతు బిడ్డగా రైతుగా వ్యవసాయం చేసేవాడుగా చూస్తా ఉన్నా. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా 100% రైతు వ్యతిరేక అని చెప్పేసి చెప్పదలుచుకున్నా. మరి హరీష్ రావు గారు ఇచ్చిన కామెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. రేవంత్ రైతు వ్యతిరేకి, నీళ్ళని సముద్రం పాలు చేస్తున్నారు, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయడం లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతా ఉంది. గత 20 నెలలుగా కాళేశ్వరం అనేది కూలిపోయిందని ఒక నాటకాన్ని సృష్టించి ఆ నాటకంలో భాగంగా యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నీళ్లు ఇవ్వాల్సిన ఏకైక బ్రహ్మాండమైన ప్రాజెక్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాళేశ్వరాన్ని రెండు బరాజులు చూపించి ఇలా రెండు పిల్లర్లు చూపించి ఇలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీళ్లు మొత్తం సముద్రానికి తరలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన అన్న రేవంత్ రెడ్డి. కాబట్టి 100% రేవంత్ రెడ్డి గారు రైతు వ్యతిరేకే. గత 20 నెలలుగా రాష్ట్రంలో రైతులు అరిగోసపడతా ఉంటే రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, రైతులకు ఆఖరికి నీళ్లు కరెంటు కూడా ఇవ్వకుండా సర్వస్వం నాశనం చేసి కూర్చున్న ఏకైక ముఖ్యమంత్రి. కాబట్టి మరి మా అన్న ఖచ్చితంగా రైతు వ్యతిరేక అని చెప్పలుసుకున్నాం. 20 నెలలుగా కాళేశ్వరాన్ని మేడిగడలో 2 పిల్లర్లు చూపించి ప్రజలందరినీ మోసం చేస్తూ నేటికి కూడా విషయం జిమ్ముతూ మరి 20 నెలలు అయినా కూలిపోని కాళేశ్వరం గురించి నీళ్లు ఇవ్వకుండా దుర్మార్గమైన రాతలు రాస్తూ రైతులకు నీళ్లు ఇవ్వని దద్దమ్మ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నిలబడేది. మరి ఏ మాత్రం కూడా దీంట్లో వెనుకడిగేసే అవసరం లేదు. హరీష్ రావు గారు చెప్పిన కామెంట్, తెలంగాణ రాష్ట్ర సర్కారు రేవంత్ రెడ్డి గారి సర్కారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ 100% రైతు వ్యతిరేకాన్ని ఇక్కడ మనం క్లియర్ కట్ గా చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటారు? మీరు కూడా చెప్పండి. మీరు చేయకపోతే, ఒకవేళ వీళ్ళు మోటార్లు ఆన్ చేయకపోతే రైతులతో కలిసి వచ్చి ఆన్ చేస్తాం. మోటార్లు ఆన్ చేయడంలో సర్కారు కుట్ర ఉన్నది, ఆన్ ఆఫ్ చేస్తూ ఆర్డర్ ఆడుతున్నారు, అలా చేసే మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నిన్న కూడా సాయంత్రం మాట్లాడినాం. సో ఎవరైతే ఇలా కాళేశ్వరంలో ఆన్ ఆఫ్ పద్ధతిలో చేస్తారో అట్లా చేస్తే ఆగమైతారు దద్దమ్మలారా. మీకు తెలియలేదో తెలుసుకొని సాగురి. ఎందుకంటే మీ దవాకులో తెలివి ఎంత ఉందంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం గురించి మరంటే లేదు నేను ప్రిపేర్ అయినా, నేను అనుకుంటూ అనుకోవచ్చును అని చెప్పిన మోతవర్లు మీ దాంట్లో మంత్రులుగా ఉన్నారు. కాబట్టి మరి హరీష్ రావు గారు చెప్పిన సూచనలు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు కాళేశ్వరంలో మోటార్ లాంచ్ చేయకపోతే ఈ యావత్ రైతాంగాన్ని పట్టుకొచ్చి మరి మేము మోటార్ లాంచ్ చేస్తాం అని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక ఒకవేళ పుసుకుని ఆ పని జరిగింది అనుకో, ఈ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి మోటార్ లాంచ్ చేసి అనుకో, ప్రజలు ఇక రేపు స్థానిక ఎన్నికల్లో కర్రు కాసి వాద పెడతారు. సో అంతవరకు తెచ్చుకోకుండా పోలవరానికో ఆంధ్రాకో బనకచర్లకు దోచిపెట్టమైన నీచమైన ఆలోచనలు బంద్ చేసి దయచేసి మోటార్ లాంచ్ చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కూడా చేయి. ఎందుకంటే మరన్న మేధావి మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ, మహబూబ్ నగర్ లో కూడా రోడ్ల మీదకి వస్తారు నీళ్ళు ఆన్ చేయాలని. ఎందుకంటే మనం పోతిరెడ్డి పాడుకోకపోతే నీళ్లు పెట్టినాం ఆంధ్రలకు, అటు పోతే నాగార్జున సార్కి వదిలిపెట్టినాం, ఇటు పోతే కాళేశ్వరంకి వెళ్ళి జోడి పెడతా ఉన్నాం. 7,000 నీళ్లు ఆంధ్రలకు, అప్పులు మాత్రం తెలంగాణలకు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం. కాబట్టి దయచేసి రేవంత్ మోటార్లు అంటే ఆన్ చెప్పి వాళ్ళే వస్తారు. మన ఉత్తమ్కు వారు సారు తెలివి తలకాయ లేదు, గడ్డంలో ఉన్నది. ఆయనకు చాలా పొడుగు పెరిగింది గడ్డం, కాబట్టి గడ్డంలో తెలివి ఎక్కువైంది, తలకాయ తక్కువైంది. అందువల్ల ఆయనకు అర్థమైంది లేదు. మరి నువ్వన్నా చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇంకేంది, ఇరిగేషన్ శాఖపై ఎవరికి సోయి లేదు, 10 ఏళ్ళు ఎరువుల బాధలు లేవు, కాంగ్రెస్ వచ్చింది పాత తెచ్చింది, ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈయన చేసిన కామెంట్ లో ఏమైనా తప్పుందా? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలించిన 9.5 సంవత్సరాల్లో ఎరువుల కొరత ఉంది అని ఒకరోజు తెల్లారేమిటే ఎరువులు తెచ్చిపెట్టి, అది అప్పు తెచ్చిందా నరేంద్ర మోదీ కాడికి పోయి మోకరిందా, ఢిల్లీకి పోయి యుద్ధం చేసిండా, ఏం చేసిండో
మొత్తానికైతే రైతులకు టయానికి ఎరువులు టించన్గా ఇచ్చింది. ఇక మన అన్న లెక్క టకీ టకీ వ్యవహారం గురించి మాత్రం ఆయన టింగు టింగు అనుకుంటే రైతు బంద్ చేసిండు. మనం ఏం చేసిండు? గాడి గుట్లు ఇచ్చిండు. ఇటువంటి చరిత్ర మన చరిత్ర కాబట్టి మరి ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు బాధల్ని ఇచ్చింది, కాంగ్రెస్ వచ్చింది రైతుల కోసం అట్టుకొచ్చింది, కాంగ్రెస్ వచ్చింది నీళ్లు మాత్రం తెస్తలేదు. ఇది కాంగ్రెస్ సాధించిన ఘనత. రేవంత్ రెడ్డి నల్లమల్ల అడవులోకి వెళ్ళి తొక్కుకుంటా వచ్చి పొడిచింది గిదే మరి. ఈ తప్ప ఆయన పొడిచింది ఏం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది హరీష్ రావు గారు చేస్తా ఉన్న కామెంట్. మరి మీరు చెప్పాలి, హరీష్ రావు గారు చేసినట్టు ఏమైనా తప్పుందా? లేదు. ఒకవేళ మరి రేవంత్ అన్న ఏమైనా ఎగురు పెట్టినట్టు మీకు కనిపిస్తే ఎంత బ్రహ్మాండంగా ఎన్ని బరాజులకు వెళ్ళి, లేదంటే కాళేశ్వరంలో ఏ ప్రాజెక్ట్ నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసిండు, ఎక్కడ పోసిండు, ఎక్కడ తెచ్చిండు అనేది తెలియజేసే ప్రయత్నం చేసి లేదు. అది కూడా కాదన్నారు అనుకో. మేడిగడ్డ ఊలిపోయింది అంటారు కదా, అది పోయి లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది. మాకు ఒకసారి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి కూలిపోయిందా కూలగొట్టిరా మీరు దద్దామలా, అది ఊలిపోయిందా లేదా మీరు బాబు రెడ్డి ఊలగొట్టిరా, లేదు బతికే ఉందా లేదా, ఒకసారి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ఒక్కొక్కటి 4-5 కెమెరాలు పట్టుకపోయి పిల్లర్ల కారణే పెట్టి మాకేం టెన్షన్ కూడా లేదు. దాంట్లో 20 నెలలు అయినా ఎందుకు కూలిపోతారు అని ప్రజలు అడుగుతారు. ఓరి దేవుడు సెలవు వచ్చిందని చెప్పేసి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ ముందర పెట్టింది. ఎటు అయినా సరే కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలకు రాజ్యపూజ్యం గుండుసున్న అవమానం 750 ఆ రేంజ్లు ఉంది రేవంతన్న. మనకున్న దరిద్రమైన ప్రఖ్యాతి గట్ల కనిపిస్తుంది కాళేశ్వరంలో. మరి మారకపోతే మసమూరు మీద కూర్చుంటే మేము ఏం చేయలేము. మీరు దిగిపోయే రాజు లాస్ట్కి ఆల్రెడీ అంటారు, తర్వాత దిగుతారు, స్థానిక ఎన్నికల తర్వాత పీక్ తట్టే ఉంది అంటారు. మరి ముందే పోతావా నువ్వు ఆలోచించుకో. అది నేను చెప్పదలుచుకున్నది. ఎలా హరీష్ రావు గారు ఆ రకమైన కామెంట్ చేసినట్టునే. సో నేను అందుకే దాని మెయిన్ పేపర్ లో రైతులకు సంబంధించిన కాబట్టి నేను తీసుకునే ప్రయత్నం చేసిన. ఇక ఈ శిల్క పలుకుల శిల్కలు, రేవంత్ అన్న వెలుగు, తెలంగాణ చీకటి, ఇక రాసింది పొడుగు చూసుకోరు ఒక్కొక్కటి. ఓట్ చోరీ కుట్రలకంతా కుట్రలను అడ్డుకుంటామట. బీజేపీ ఈసీ కలిసి ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని రాహుల్ గాంధీ బీహార్ లో సర్ అసలు రంగు బయట పెడతాం అంటాడు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం అంటాడు. బీహార్ లో ఓటరు అధికార యాత్ర ప్రారంభించడు. దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం అని చెప్పేసి దేశద్రోహులకు దోషిపెట్టి దేశద్రోహులైన పాకిస్తాన్కి బదిలేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల గురించి మాట్లాడుతుంది, దేశ భక్తుల పైన విమర్శలు చేస్తాం. దయచేసి రాహుల్ గాంధీ గారు మీ ధమాకా మెంటల్ ఏమన్నా రివర్స్ పని చేస్తే ఒకసారి మెంటల్ హాస్పిటల్ వేసి చూపించుకునే ప్రయత్నం చేయండి నన్ను అడుగుతాను. ఎందుకంటే మీ తలకాయ రివర్స్ తిరుగుతుంది. ఈ దేశంలో ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ పెట్టలే, మన ముత్తాతలు పెట్టరు, మన నాయనమ్మలు పెట్టరు, మన నాయనలు పెట్టరు, మన అమ్మలు పెట్టరు, మనం పెట్టాం. మన చరిత్ర అది. అంటే ఎవరైతే పాలు పోసి సాగినో ఆడే పాయింట్ ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తే మనం ప్రధానమంత్రులం కావు, పని చేస్తే అవుతాం, పప్పులు తింటే కావు, తెలివి ఉంటే అవుతాం. ఇప్పుడు ఏం చేస్తావు లాస్ట్కి? నేను అందుకే ఏం చెప్పినా, ఓట్ చోటు పైన కొట్లాడే రాహుల్ గాంధీ గారికి నా సంపూర్ణమైన మద్దతు ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఈ దేశంలో ఓట్ చోరీ చేసింది మన నాయనమ్మలు, మన ముత్తాతలు కాబట్టి మరి అలా జోలి మాట్లాడదాం. మన నాయనమ్మ దొంగ పైసలు వచ్చి ప్రధానమంత్రి అయిందని చెప్పేసి కోర్టులు తెలిసినాక నాయనమ్మ చీకటి రాజ్యం తెచ్చింది, రాజ్యాంగాన్ని కూలి చేసింది. మన ముత్తాత తన ఓటు తన వేసుకున్న ముత్తాత ఊకనే ప్రధానమంత్రి అయిపోయాడు. ఓట్ చోరు అయిందాడా? దేశం మొత్తం మాట్లాడుతుంది ఓట్ చోటు పైన. ఒక్కొక్క ప్రజాస్వామ్యం ఓ చిన్న కథ లేదయ్యో. ఓట్ చోటు అయ్యో స్టార్ట్ చేసిండు. ఎట్లుందంటే దయ్యాలు కాదు, దాని తాత వచ్చి వేదాలు వలిచ్చడిగా ఉన్నది ఓట్ చోటు పైన చెప్తా ఉంటే. మరి నేను గత నుంచి చెప్తాను, ఈ రోజు చెప్తాను. హైదరాబాద్ పార్లమెంట్ లో ఓడి సీట్లో 6 లక్షల దొంగ ఓట్లు అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాంపల్లి నుంచి పోటీ చేసి మరి ఫిరోజ్ ఖాన్ ఆరోపణ చేస్తా ఉంది. దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ కాడ ఓటు చోరు పైన పోరాటం చేయమంట అన్న. ఎందుకంటే మన పార్టీ దుర్గోల పార్టీ కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం మనం మూసుకొని పడుకుంటాం కాబట్టి, లేదు మేము మూసుకోని పనుకోం మేము తెలుసుకుంటాం అని చెప్పేసి ఎవరు రేపు ఓడి సిటీకి రావాలి. లేదు అది కూడా ఏం చెప్తారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు ఉన్నాయి ఇప్పుడు కదా.
ఓ 8 మంది ఎలుగొండు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ దొంగ ఓటుతోనే గెలిచారు. మరి ఇలా అధికారం మనం ఉన్నాం కదా తెలంగాణలో, ఢిల్లీకి పోయి బీహార్ పోయి ప్రచారం చేస్తాను కదా. మరి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ దొంగ ఓట్లు దొంగలు కాంగ్రెస్ ఓలే. రేవంత్ అనకు జూబ్లీహిల్స్ లో ఒక ఓటు ఉన్నది, కొండాడిపల్లి పోతే ఒక ఓటు ఉన్నది, కొడంగల్ పోతే ఒక ఓటు ఉన్నది. మా కలవకున్న చంద్రశేఖర్ రావుకి ఈడ హైదరాబాద్ లో ఒక ఓటు ఉన్నది, అటు పోతే సింధమడగలో మరొక ఓటు ఉన్నది. ఇట్లా అందరూ దొంగలే. మరి ఆ దొంగల చరిత్ర మాట్లాడదామని చెప్పేసి నేను అంటాను. టౌన్ లో ఒక ఓటు ఉన్నది, ఊర్లో ఒక ఓటు ఉన్నది. ఆ ఎలక్షన్ కమిషన్ ఇన్ని రోజుల నుంచి రెక్టిఫై చేయలే. సూచన వేయడంలో తప్పు లేదు. ఇంకో ఇట్లా తప్పులు ఉన్నాయా మార్చుకోవాలి, ఇట్లా వేసుకోవాలి చెప్పాలి. అవుతాడు మేము బడగాల్సింది అంటే మనకు ఫస్ట్ ఒక ఏళ్ళు వాళ్ళకు చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపిస్తున్నాయి కదా. చదివి గమనిస్తలేడు మన సారు. ఇది ఈయన యొక్క చరిత్ర. ఈయన ఆయన షోరో బోరో ఏదో చెప్తాడు. ఇది పోతే మరి ఎన్నికల కమిషన్ ఏం చెప్తా ఒకసారి 7 రోజుల్లోపు ఆధారాలు ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సిఈసి అల్టిమేటం జారీ చేసింది. 7 రోజులలో మీ దగ్గర సాక్ష్యాలు పట్టుకరా, లేదంటే నీ పని అవుతుందని చెప్తారు. అంతే కాదు చెప్పి వాళ్ళు ఎప్పుడు పడుతుంది కదేనా. మరి 7 రోజులలో తీసుకొచ్చాను తెలివి మనకి లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. అఫిడవిట్ ఇవ్వకుంటే తప్పుడు ఆరోపణ చేసినట్టు. ఓట్ చోరీ లాంటి పదాలు రాజ్యాంగానికి అవమానం. రాజ్యాంగాన్ని అవమానించిన నాయనమ్మ మనవడు ఆయన. రాజ్యాంగాన్ని అవమానించిన నాయనమ్మ మనవడు అంతకంటే ఎక్కువ పెడతాడు. మీరు గమనించాలి. అది ఇక మాకు అన్ని పార్టీలు సమానమే, పారదర్శకంగా పనిచేస్తున్నాం. ముసాయిదాపై అభ్యంతరాలకు గడువు ఇచ్చినా పట్టించుకోవట్లే. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి, ఫైర్ అవుతున్నాం. ఏమంటున్నా ఏమంటే మనం ఓడలేక అంటారా ఆడలేక పాదగజనట్టు మనం ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద ఆరోపణ చేస్తే ప్రధానమంత్రి అయితే కాదు కలగంటా ఉన్నాం. ఏం ఫాయిదా ఉండదు దానివల్ల. లాస్ట్ కి దొంగలంటే మీరే అవుతారు, కాంగ్రెస్ వాళ్ళే దొంగలు అవుతారు. స్టిల్ ఓకే, నేను ఒక మాట చెప్తా. ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లను కానీ డబల్ ఓట్లను కానీ తీసేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేద్దాం. దొంగ ఓట్లతో ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఓటు చూడండి ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు నా లెక్క.